పరుగున సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా మీతో పరిశ్రమంగా మాట్లాడితే అపరాధము క్షమించు, నన్ను రక్షింపమని అనేక విధంగా ప్రార్థించడు. అప్పుడు ఆ సన్యాసిని చూసి, ఇది సత్యనారాయణ స్వామి రథము చేద్దామని చెప్పి ఈ రథము చేయకపోవడం వల్లే ఎట్టి బాధలు కలిగినాయని చెప్పారు. అప్పుడు ఆ వయసుడు సన్యాసిని చూసి, ఓ ప్రభు, ఈ లోకమంతకు నన్ను రక్షింపమని అనేక విధంగా ప్రార్థించాడు. అందులోకి సత్యావతుడు స్వామి మరలా పడవలో వర్తకుని పరమర్శించి ఆ తర్వాత వైశ్యుడు పడవని చేయుచుండగా అదే విధంగా ప్రకారం నుండి ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల ఆ ధనము లభించేందుకు సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ఆ ధనంతో అల్లునితో అప్పుడు పడవను తీసుకొని వచ్చారు. అప్పుడు అది చూసి ఆశ్చర్యపోయి ఆ వైశ్యుని భర్త కుమార్తె మిక్కిలి దుఃఖించరి. వారందరూ ఇంట్లో దుఃఖించుచుండగా తల్లి కుమార్తెను చూసి విలపించుచుండగా నవ్వుతూ ఉండగా ఈ సత్యనారాయణ స్వామి మహాత్మ్యాన్ని తలుచుకొని కౌకులించుకొని విలపించసాగాను. అప్పుడు ఆ కళావర్తిని భర్తని చూసి అతని పాదములు గైకొని వాటితో సంక్రమణ చేయడానికి సిద్ధపడను. ఆ వైశ్యుడు అది చూసి దుఃఖించి అంటే భర్తను చూచుటకు వచ్చినది, ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకోమని అంతము శుభం కలుగుతుందని చెప్పాను. అది ఆమె యొక్క ప్రసాదం స్వీకరించి వచ్చాను. ఆమె తిరిగి సముద్ర తీరం వరకు వచ్చేసరికి తన భర్త నవ్వుతూ ఉండగా అప్పుడు అది చూసి అందరూ చాలా ఆనందించిరి. అప్పుడు ఆ కళావతి తండ్రిని చూసి ఆ వయసుడు బంధుమిత్రులతో కలిసి అక్కడే సత్యనారాయణ స్వామి రథంలో ఆచరించి ఆ పీఠం నందు సుఖం నందు ఇల్లు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ వయసుడు బ్రతికినంత కాలము పౌర్ణమి తిథి అందుకని రవి సక్రమ దినం నందుకు జగద సమాప్త. జయ బోలో సత్యనారాయణ భగవానికి, శ్రీశైల మల్లికార్జున స్వామికి, అన్నవరం సత్యనారాయణ భగవానికి. काय वाटतं फक्त नैवेद्य ओम सत्यम परिचयमे अमृत वस्तु अमृत चरम से ओम प्राणाय स्वाहा ओम उपानाय स्वाहा ओम समानाय स्वाहा. ఇది మధ్య పానీయం సమర్పయామి. అస్తో ప్రాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమ్యాం సమర్పయామి. ఇదే కర్పూరమానంగ నిరాజనం. కర్పూరం వేసుకోండి. शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. वक्रतुंड महाकाय कोटि सूर्य समर्पदा. निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. ఇది ఆనంద మహామంగళ నిరాజనం. నీళ్లు తీసుకొని మళ్ళీ చూపెట్టండి ఒకసారి స్వామికి. ఇది ఆనంద మహామంగళ నిరాజనం. జయ బోలో సత్యనారాయణ భగవానికి, శ్రీశైల మల్లికార్జున స్వామికి, అన్నవరం సత్యనారాయణ భగవానికి. అగరబత్తులు ముట్టేయండి. అట్లే ఇవి ముట్టి అట్లే. आग्रे सर्वदेवानां धूपोऽयं प्रदृश्य दिव्यसुखमाघापयामि. साक्षात् दीपं दर्शयामि. ओम धूपदीपान्तरा शुद्धाचमनीयां समर्पयामि. चित्रपटेश्वरी मलोका आग्रे सर्वदेवानां धूपोऽयं प्रदृश्य दिव्यसुखमाघापयामि. ఒకసారి స్వామికి చూపెట్టండి. స్వామికి ఇట్లా చూపెట్టాలి చేతితోటి. ఒకసారి దీపాలు చూపెట్టండి స్వామికి. ఇదే పంచమోధ్యాయ కథ ప్రారంభము, చతుర్థోధ్యాయ కథ సమాప్త. మళ్ళీ అక్షంతలు కుల పూలు చెప్పేదగడు. అమ్మనింతరులారా, మరొక కథను చెబుతున్నాను వినండి. పూర్వకం తుంగజుడు అనే రాజు ప్రజల కన్న తండ్రి వలె చూచు రాజ పరిపాలన చేయుచున్నాడు. అప్పుడు తుంగజుడు ఒకనాడు హిరణ్యాన్ని పోవచ్చు అనేక జంతువులను నమస్కరించుకొని తిరిగి ఇంటికి వచ్చుచో ఆ మార్గ మధ్యంలో ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఆ గొల్ల వాళ్ళు బంధువులతో కూడి ఉండి ఆ రథము చేయుచుండగా చూసి మనోకార్యం చే ఆ స్వామి వారి యొక్క ప్రసాదము
అంటున్నాడు, ఓ రాజా ఆ ప్రసాదం ఉదయించగానే ఆ నగరానికి వెళ్ళిపోయాను. అందులోకి సత్యనారాయణ స్వామి ఆ రాజుపై అనుగ్రహం వచ్చాను. అందుచేత ఆ రాజు యొక్క 4 కుమారులు చనిపోయి ఆ సకల సంపదలు ఆ క్రమంగా దరిద్రము సంభవించడం. ఆ తరువాత అనేక కష్టాల పాలయ్యి అది చూసి ఇట్లు తలపోసుకొని, ఆహా గొల్ల వాళ్ళు ఇచ్చిన ప్రసాదము నీచంగా భావించినాను కనుక ఆ ప్రసాదము తీసుకుపోవడం వల్లే ఎట్టి స్థితి కలిగిందని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్ల వాళ్ళు చేతికి పోయి ఆ భక్తి శుద్ధులతో అందరూ ఈ సత్యనారాయణ స్వామి వ్రతములు ఆచరించరే. ఆ పేదప రాజు మరలా ధనవంతుడై సకల కష్టం నుండి అంతమందు సర్వలోకమునందు భయగ్రస్తులను భయము తొలగిపోవనని సకల విశ్వములు పొందినవారు అంతంలో సర్వలోకమునందు వ్యాప్తి పొందాలని. కావున ఇది సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధముగా ఉంటున్నది. దుఃఖం నుండి వినగొట్టి నందు సత్యనారాయణ స్వామిని ప్రత్యక్ష ఫలమైనదని. కొందరు కలియుగం నందు సత్యనారాయణ స్వామి, కొందరు సత్యచరుడు, కొందరు సత్యనారాయణుడు, సత్యదేవుడు అని పిలుచుకుందరు. వారి కోరికలు తీర్చువాడు ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి, ఈ శక్తి లేని వారు వీళ్ళు శక్తి లేని వారు ఎవరైనా ఈ రథమును ఆచరించుట చూసి ఆ భక్తి శుద్ధులతో కథ విని ఆ సత్యదేవుని అనుగ్రహం వల్ల సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు పొందునని. ఇదే స్కంద పురాణైన దేవఖండంలోనైనా సత్యనారాయణ స్వామి రథకథ పంచమోధ్యాయ కథ సమాప్త. జయములో సత్యనారాయణ భగవానికి, మల్లికార్జున స్వామికి. కొబ్బరికాయ తీసుకో. అన్నా ఆ గుడికాడికి పంపివ్వాలని. లేదా మల్లికార్జున అది ఇప్పుడు పూజ చేసుకుంటున్నట. హలో అన్న చెప్పన్నా, ఫోన్ చేస్తున్నావు. సత్యం పరిచయమే అమృతమస్తు అమృత చరమసే. 2 చేతులు పెట్టండి. ఇప్పుడు ఓం ప్రాణాయ స్వహ, ఓం ఉపానాయ స్వహ, ఓం మధ్య పాణి సమర్పయామి, అస్తో ప్రాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమ్యాం సమర్పయామి. కనులార నిన్ను చూడ మనసున్నది, నీ మనసే మోపులకెంప జనమైనది. కణమేమయా ఓ కరుణామయ, నీ కనికరంబో విడనింప విడనాడకు, నీ ఒడిలో నా నిరుపేద కడని భద్రాది శశిశేఖర. నీరే భవానీ వరా విడపాసి గడి అయిన విడనాడకు, నీ ఒడిలో నా నిరుపేద కడనెందుకు కడతీయకు. కడవీర భద్రాది శశిశేఖర. ఓం హిరణ్యములో పాడితే ఏకదా బ్రహ్మను వరదే, ఏకదేవ యజమానాయ తేజోతే. సత్యనారాయణుని సేవకురారమ్మ, మనస్వార స్వామి కొలసి ఆరతులివ్వమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనస్వార స్వామిని కొలసి ఆరతులివ్వమ్మ. మూర్తిని సందర్శించే కన్నులట, తన కథ వింటేనే ఎవరికైనా జనము తీర్చినట. ఏ వేళైనా ఏ శుభమైనా కొలచే దైవం ఈ దైవం, అన్న వరములో వెలిసిన దైవం ఈ దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనస్వార స్వామిని కొలసి ఆరతివ్వమ్మ. అర్చన చేద్దామా, మనకు అర్పణ చేద్దామా. ఓం యాని కాని చ పాపాన్ని జన్మాంతర కృతాని చ తానే తానే ప్రదక్షంతే పదే పదే. పాపోహం పాప సంవారం పాపాత్మ పాప సంభవ త్రాయమాం కృపయా. రైట్ సైడ్ లో తిరగమన్నా. ఓం యాని కాని చ పాపాన్ని జన్మాంతర కృతాని చ తానే తానే ప్రదక్షంతే పదే పదే. పాపోహం పాప సంవారం పాపాత్మ పాప సంభవ త్రాయమాం కృపయా. దేవ శరణాగతవ స్థల అన్యదా శరణాస్తి శరణమమ. అస్వాకారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వర, రక్ష రక్షో పార్వతీ పరమేశ్వర. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యర్మ అక్షతాన్ సమర్పయామి.
అన్నం ఈ చేదుకుంటా తింటావా ఇట్లా తింటావా? మరి ఈ చేదుకుంటా తిరగాలి ఎప్పుడైనా. వాయు శివేంద్రియే ప్రతిష్టదే శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీర్వాద ఫలసిద్ధి రస్సు తదరస్సు కుంగువటు. ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రియే వాయు శివేంద్రియే ప్రతిష్టదే శ్రీ సత్యనారాయణ స్వామి అనుకూల్యత ప్రాప్తిరస్సు తదరస్సు. ఓం ఆలోచన మీరు సరిగ్గా రండి. వాయు శివేంద్రియే ప్రతిష్టదే శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీర్వాద ఫలసిద్ధి రస్సు తదాస్సు. ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రియే వాయు శివేంద్రియే ప్రతిష్టదే శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీర్వాద ఫలసిద్ధి రస్సు తదాస్సు. అక్షంతలు పట్టుకో, నూగిన కాల్మొక్కు. నువ్వు అక్షంతలు పట్టుకో. అక్షంతలు వాయు శివేంద్రియే ప్రతిష్టదే శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీర్వాద ఫలసిద్ధి రస్సు తదాస్సు. ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రియే వాయు శివేంద్రియే ప్రతిష్టదే శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఆశీర్వాద ఫలసిద్ధి రస్సు. కాలు మొక్కేసి తర్వాత తీర్థం తీసుకోండి ఒక్కొక్కరు వచ్చి. ఆ తీర్థం కింద ఇక్కడ శుభమంటూ మోగేనులే జడగంటలే జగమంత నాదంటూ ఊగేనులే పైరు పరవళ్ళు ఏరు ఊరవళ్ళు నింగి పందిళ్ళు నేల సందళ్ళు గుడి గంటలే శుభమంటూ మోగేనులే.
తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే అపసోపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే
మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల. గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ అల్లారు ముద్దైన బొమ్మ. నీలా నవ్వాలని నీతో నడవాలని పచ్చని పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెళ్ళ కాలానికి నువ్వే మారాణి వంటున్నది. ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది. లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది. మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల. నన్నే మరిపించగా నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని. నీకోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం. నిన్నటి కథ రేపెంతో వింత చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం. మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల. అమ్మ
మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణే ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఆ దేవుడు ఆ దేవితో అలకబూనెనేమో ఈ రూపుగా శ్రీదేవిని ఇలకు పంపెనేమో మోహనాల సోయగాల మేనకో మరి దేవలోక పారిజాత మాలికో రేకులు విచ్చిన సిరిమల్లి అందల ముద్దుల చెల్లి నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి విరబూసే పూబోణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణే ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో ఆ నగవులు వేకువలకు మేలు కొలుపులేమో పాల కడలి మీద తేలు చంద్రికో గగనాల వేల కాంతులీలు తారకో వెన్నెల్ల వస్తాడు ఓనాడు రాజంటి గొప్పింటి మొగుడు ఊరంతా సందళ్ళు ఆనాడు వాడంత వియాలవారు అన్నుల మిన్నల మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణే